స్వామి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అలాంటి అపచారం ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రజల మనోభావం దెబ్బతిన్నారని చెప్పకూడదు బయటకు అంటున్నారండి ఆయన. జరగకపోతే మంచిదే సార్. ఆ. జరిగితే బయట మాజీ ఎందుకు చెప్పాలి అన్నారు. ఆ? ఎందుకు చెప్పాలి బయటికి, ప్రజలకు ఎందుకు చెప్పాలి అన్నారండి. ఆఫీసర్లు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్పారండి. ఏమండి, ఇప్పుడు మాజీ సీఎం గారికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, గౌరవం లేదు, దేవుడని ఫెయిత్ లేదు. ఉమ్, కానీ ఇప్పుడుండే సీఎం ఆ ఊరిలో పుట్టిన ఆయన కదా సార్. అవునండి. వెంకటేశ్వర స్వామి మొక్కకుండా వెళ్ళదు కదా సార్. సీఎం అవగానే ఉమ్, తిరుమలే కదా వెళ్ళింది. ఉమ్, కాబట్టి అవునండి. ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు. ఉమ్, అధికారులు చెప్పాలని లేదు కదా. తిరుమలకి అపచారం అవును. చేయడం అంటే ఏంటి సార్? మన ఉమ్, రాష్ట్రానికి, మన దేశానికి, ధర్మానికి అన్యాయం చేయడం. అదే కలియుగ దైవం. తిరుమలలో ఏం చే ఆ? ఉమ్, కలియుగ దైవం అండి, కలియుగ దైవం దేవుడు. ప్రభుత్వాలను కూడా పోషిస్తున్నటువంటి ఉమ్, లోకనాథుడు ఆయన అవునండి. కదా. ఏ ప్రభుత్వాన్నైనా చెప్పండి. ఇప్పుడు ఉన్నదైనా, ఆ, ముందుదైనా, అంతకు ముందుదైనా, మేము వెంకటేశ్వర స్వామి ఉమ్, సొమ్ము ముట్టలేదు అని చెప్పండి. అవును. అవును. పోనీ మాకు అక్కర్లేదు అని చెప్పండి. ఉమ్, చెప్పరండి. ఇప్పుడు స్వామివారి దగ్గర బొత్స స్వామివారి భక్తుల్లా వినయంగా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఇదంతా రాజకీయం. బొత్స సత్యనారాయణ అండి ఎమ్మెల్సీగా అయ్యారు ఆయన. ఇదివరకు మంత్రిగా చేశారండి. ఆ, విద్యాశాఖ మంత్రిగా చేశారు. తెలుసు. ఆయన గురించి ఏం ఆయన అంటారు చెప్తాం. ఇదంతా కూడా నాటకం, ఉమ్. ఏం జరగలేదని చెప్తున్నారండి ఆయన, బొత్స సత్యనారాయణ. మరి ఇప్పుడు జరిగింది అనడానికి రుజువులు ఉన్నాయా, జరగలేదు అనడానికి రుజువులు ఉన్నాయా? జరిగిందనడానికి మనకి సర్టిఫికేట్ ఉందండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది, వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారండి కల్తీ సార్ జరిగిందని. ఒక మాట చెప్తాను సార్. మీరు ఎప్పుడన్నా ఉమ్. కారులో వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపారా? ఆపారండి. రాత్రిపూట ఉమ్. లైసెన్స్ వాళ్ళకి నా అన్ని అడిగారు. నో నాకు లైసెన్స్ ఉంది కానీ నేను చూపించను అంటారా? చూపించాలండి. ఆ, మీకు లైసెన్స్ ఉందని మాకు ఎలా తెలుస్తుంది? మీకు చూపించాలిగా. వీడు ఆ, తాగాడు సార్, వీడు తాగాడు ఉమ్, సార్ అని అన్నారు ఎవరినో. ఉమ్. పోలీసులు ఏం చేస్తారు సార్? అక్కడ అదేదో ఉంటదిగా, ఒక అవును ఇన్స్ట్రుమెంట్, ఏదో ఓదమ గొట్టం, ఓదమ ఊదమంటారు. ఏదో ఆల్కహాల్ డిటెక్టర్ ఊదమని ఉంటుంది. చెప్తారు. ఏంటండి ఉమ్. దాని పేరు ఆల్కహాల్ ఏదో ఉంది నాకు. డిటెక్టర్. ఉమ్. నేను తాగలేదు, నేను పత్తి అంటే ఉమ్. ఎలాగా ఊతే తెలుస్తుంది. అవును. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా అంతే కదండి. ఉమ్. అవునా? అవునవును. ఉమ్. అసలు ఇన్ని ఉత్పాతాలకు కారణం ఏమిటంటారు? అవును. ఏంటంటే అక్కడ మొత్తం ప్రపంచం అంతా కూడా కొన్ని ఎప్పుడు లేని వర్షపాతం, కేరళ కానీ మన విజయవాడ కానీ ఎప్పుడు లేని వర్షాలు. ఇన్ని ఉత్పాతాలకు కారణం ఏంటంటారు? అంటే ఏదో అపచారం జరుగుతుంది, ఎక్కడో అపచారం జరుగుతుంది. ఒక చోట అయితే పర్లేదు, ఉమ్. మన హయాం అపచారాలే కదా. ఓ, మొత్తం హయాము. ఓకే. మీరు చెక్ చేయండి. ఉమ్. 200 పైన గుళ్ళు ఏది లెక్కకొచ్చినవి. ఉమ్. అవునండి. ఎక్కడది మన ఆ విజయనగరం జిల్లా రామతీర్థం. అవునండి. వాడిని పట్టుకున్నారా ఒక్కనైనా? తప్పదు. ఉమ్. బెట్రగుంట రథం ఉమ్. పట్టుకున్నారా? పట్టుకోలేదండి. అంతర్వేది రథం వాడిని పట్టుకున్నారా? పట్టుకోలేదండి. జోక్ చెప్పనా? ఉమ్. అంతర్వేది రథం కాల్చిన వాడిని పట్టుకోలేని చవట్లో ఉమ్. 40 మంది హిందువుల్ని 10 రోజులు జైల్లో ఉమ్. పెట్టారు. ఎక్కడో ఓ. రాయేసారని. ఆ. రథం కాల్చినోని పట్టుకోలేం మేము, రాయేసినోని ఉమ్. పట్టుకుంటాం. ఓ, విజయవాడ. అవునండి, అవును, రాయేసిన పట్టుకున్నారు. అవునండి. చాలా విచిత్రం అన్నమాట. అందులో అదే ఆడవాళ్ళు కూడా. రాయేసిన ఉమ్. మీకు ఇంకో విషయం తెలుసా? అది తెలియజేస్తుంది. తిరుమల విషయంలో ఉమ్. గత 5-6 ఏళ్లుగా గట్టి వాయిస్ ఇచ్చే వాళ్ళల్లో ఉమ్. అక్కడ ప్రత్యక్షంగా
అక్కడ గొడవ పడిన వాళ్ళలో ఎవరున్నారు? ఉమ్, సెక్యూరిటీ వాడితో గాని, అధికారులతో గాని. ఉమ్. సెక్యూరిటీ వాడు గోవింద చెప్పకపోతే గట్టిగా అరిచింది ఎవరు? సెక్యూరిటీ రాదు. భక్తులే సెక్యూరిటీ వాడు భక్తులే గోవింద కదండి. చెప్పలేదు. ఆ, సెక్యూరిటీ వాడు గోవింద చెప్పలేదు. ఉమ్, నేను భక్తులతో చెప్పిస్తుంటే అడ్డుకున్నాడు. అవునండి. నేను ఉమ్, తిరుమలకు వస్తే ఉమ్, కింద అలిపిరి నుంచి పైదాకా ఉమ్, వాకీ టాకీలు. ఉహు. అసలు వెంకటేశ్వర స్వామిని నమ్మనోడేమో తిరుమల రావచ్చా? ఓకే. ఆ, గోవింద చెప్పనోడు తిరుమలలో ఉండొచ్చా? ఉమ్. సో ఇలాంటి అరాచకాల్లో చాలా అరాచకాలు తిరుమలలో జరిగినాయి. పిల్లలకు అయితే పాలివ్వకపోవడం, ఆ, పిల్లలకు పాలివ్వకపోవడం, క్యూ లైన్ లో ఉమ్, గంటల గంటలు కూర్చోబెట్టడం. తిరుమల ఉమ్, రావాలి అంటే ఉమ్, ఓయ్ అనే స్థితికి తీసుకొచ్చి ఉమ్, వెక్స్ అయిపోతే తర్వాత వీళ్ళ ఎక్స్ ఉమ్. మతాన్ని పెంచుకోవడానికి. ఓ, అదే. దీని వెనకాల ఇంత కుట్ర ఉంది. ఉమ్, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్, ఈ దక్షిణ భారతంలో ఉమ్. పొటెన్షియల్ స్టేట్స్. అవునండి. మన గంగా, అవునండి. మనకి గోదావరి. మేము ఉమ్, ఇప్పుడు బృందావనంలో ఉన్నాం, అందుకని గంగా యమున వచ్చేస్తుంది. ఉమ్. మనకి గోదావరి ఉంది, కృష్ణా నది ఉంది, పెన్నా ఉంది, తుంగభద్ర ఉంది. అవునండి. సస్యశ్యామలం. ఈ అవును. సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని, ఉమ్, ఈ పచ్చ రాష్ట్రాన్ని ఉమ్. పెచ్చ మతంతో నింపాలని ప్లాన్. అదే. స్వామి, ఇప్పుడు మరి ఈ తిరుమల ఇప్పుడు భక్తులు ఏమని కోరుకుంటే దీనికి ఏంటి మరి మార్గం ఏంటి? పరిష్కార మార్గం ఏంటి? తిరుపతిలో జరిగిన దానికి పరిష్కార మార్గం ఏమైనా ఉందా? నేను ఇందాక అదే చెప్తున్నాను సార్. ఉమ్, అసలు ఈ దోషానికి కారణం ఏంటి? ఎవడు భక్తుడు కాదో, అవునండి. ఎవడు భక్తుడు కాదో అటువంటి ఓకే. కేవలం, ఉమ్. సార్ వినపడుతుందా? అది వినపడుతున్నాను. కేవలం వాడు మా కులం అనుకుని ఓట్లేయడం, వాడు ఉమ్, మా పార్టీ అనుకుని ఓట్లేయడం, వాడు మా ప్రాంతం ఆ, అనుకుని ఓట్లేయడం. ఉమ్, ఎన్ని జరిగినా హిందువుల ఉమ్, ఉమ్, బొందుగాళ్ళకి బుద్ధి రాదు. ఉమ్, ఇంకా ఒక పార్టీ, ఒక కులం, ఒక ప్రాంతం ఉమ్, అంటే బంగ్లాదేశ్ లో ఓచకోత కోసారు ఉమ్. మొన్నే క్రితం. అవునండి. తగలబెట్టేశారు లైవ్ లో. సార్ ఉమ్, మీకు శెట్టి గారా అని తగలబెట్టలే. అవునండి. సార్ మీకు రెడ్డి హిందూ. గారా అని నిన్ను ఆ, కొయ్యలే. అవునండి. చంపేసిన తర్వాత కర్రతో ఉమ్, ఆ హిందూ యొక్క డ్రాయర్ ఇలా పైకి లేపి, ఉమ్, వీడు మన మతం కాదు, కావాలంటే చెక్ చేసుకోండి అని కింద చూపిస్తున్నారు. ఉమ్. ఆ, అర్థమైందండి. వాళ్ళకి సుంతి ఏదో ఉంటుందండి. సుంతి ఉంటుంది వాళ్ళకి. సో వీడిని పొరపాటున చంపేసేమో మన మతం ఏమో అనుకోకండి, చూడండి వీడిని కట్ ఉమ్, చేయలేదు అని చెప్పి. ఉమ్, ఒక స్త్రీని, హిందువుని ఉమ్. పెట్రోల్ పోసి చంపేస్తే ఇంకా కదులుతుందని చెప్పి సుత్తితో కొట్టి చంపేశారు. ఉమ్. చాలా ఒక దారుణంగా అమ్మాయిని చంపాలి. ఒక అమ్మాయిని ఉమ్, పిశాచ ఉమ్, మతపు అమ్మాయి బట్టలు ఊడదీస్తే వాడు యాసిడ్ పోసి ఉమ్, పుట్టుకాలు ఎక్కడ ఉమ్, వేయకూడదు అక్కడ వేసి దాన్ని వీడియో ఉమ్, తీసి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను ఉమ్. పలానా క్యాస్ట్ అనుకునే వేస్ట్ గాల వలన, మా అదే. సాంప్రదాయం ఆ, ఒకటే కరెక్ట్ అనుకునే దరిద్రుల వలన. ఉమ్, 5 వేళ్ళు కలిస్తే పిడికిలు అవుద్ది, ఉమ్. అవునండి. విడిపోతే పెండాకుడు అవుద్ది. అవును. అయితే ఇప్పుడు దీని పరిష్కార మార్గం చెప్పండి స్వామి. ఇప్పుడు మనకి ఈ సార్, జంతు అవశేషాలు. ఈ ఆ, హిందూ, ఈ అంతే. హిందూ బై హిందూ. ఉమ్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ భూమి మీద అబద్ధాలు ఉమ్, చెప్పే వాళ్ళలో బొందుగాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఉమ్, మొన్న ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్, తిరుమలలో ఈ ఘోరాలు జరగడానికి కారణం ఏంటంటే, ఆ ఉమ్, వెంకటేశ్వర స్వామిని దైవం అని నమ్మేవాడు ఉమ్. నాయకుడై ఉండాలి. అది. అవునండి. కానీ వెంకటేశ్వర స్వామిని నేను ఉమ్. చెప్పుతో కొడతాను అన్నటువంటి దరిద్రుడు చైర్మన్ గా ఉన్నాడు అక్కడ కొన్నాళ్ళు. ఆ, అవునండి. అవును. అది నల్ల విగ్రహం అన్న దరిద్రుడు చైర్మన్ గా ఉన్నాడు. ఉమ్, నేను నాస్తికుణ్ణి, నేను ఉమ్, రాడికల్ యూనియన్ అన్నవాడు అక్కడ చైర్మన్ గా ఉన్నాడు.
అవునండి. కూతురు పెళ్లి చర్చిలో ఉమ్, చేసిన వాడు చైర్మన్ గా ఉన్నాడు. అవును. అవును. మనం ఏమంటాం అంటే ఏ పార్టీ వాడు ఏ కులం వాడు మాకు అనవసరం, వాడు ఉమ్, వెంకటేశ్వర దగ్గర దాసుడై ఉండాలి. అదే. బి ఏ అదండి. డాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదే. గాడ్. ఎనీ ఓకే. పార్టీ, ఎనీ క్యాస్ట్, ఉమ్, వీ వాంట్ హిందూస్ టు బి రూల్డ్. అవును. మీరు ప్రత్యేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బొత్స సత్యనారాయణ గారికి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి, వాళ్ళకి ఏం చెప్పాలి బొత్స సత్యనారాయణ కానీ? సార్, ఎవరైనా ఉమ్, సరే ఒక్క మాటలో చెప్తా. ఆ, అక్కడ ఉన్నవాడు వెంకి, ఆ, ఆయన మహా పెంకి, పెట్టుకున్నోడు ఆ, కల్లా పగిలింది పింకి. డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. ఓకే. ఓకే. ఆ, సార్ ఇప్పుడు అది. 1, 2, 3 చూసన్నా నేర్చుకోవాలి ఉమ్, కదా సార్. అవునండి. ఉమ్, సార్, అధికారం శాశ్వతం కాదు, అవునండి. ధనము శాశ్వతం కాదు. ఉమ్, ఆ మాటకొస్తే నీ ఒళ్ళే శాశ్వతం కాదు కదా. అవునండి. నీ సెల్లు నీ ఇల్లు శాశ్వతమా? కాదు కదండి అది. అవును. ఉమ్, కాబట్టి నువ్వు గెస్ట్ లా ఉమ్, వచ్చావు, బెస్ట్ గా వెళ్ళు. అవును. వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ కంట్రీ, వాట్ ఐ కెన్ డూ అవును. ఫర్ దిస్ సొసైటీ. ఉమ్, అబ్రహం లింకన్ గొప్పోడు, ఆయన ఏం చెప్పాడండి? అవును. ఉమ్, ఈ దేశం నాకేమిచ్చిందని అడగద్దు, ఆ, నువ్వేం ఈ చేశావు? దేశాన్ని నేనేం చేశాను. ఉమ్, అబ్రహం లింకన్ ఎవరైతే ఏంటి నమస్కారం. అవునండి. ఏ దేశం వాడైతే ఏ మతం వాడైతే, లెర్న్ ఉమ్, ఫ్రమ్ ఎవ్రీవన్. ఉమ్, హిందూ బంధువులకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ బంధువులరా, ఉమ్, భారతదేశంలో ఉన్న హిందూ బంధువులరా, తిరుమల ఎవరు పాడు చేద్దాం అనుకున్నా వాళ్ళు పాడవుతారు. ఉమ్, గతంలో చూడండి, చాలా మంది సీఎంలే మట్టిలో కలిసిపోయారు, ఉమ్, సీఎంలే. అవునండి. కాబట్టి మనం, అన్నమయ్య చెప్తాడండి, ఏ అవునండి. ఒక్కటైనా అన్నం తినేవాళ్ళు ఒక్కటైనా ఉమ్, అన్నమయ్య కీర్తన ఎక్కించుకోవాలి సార్. అవునండి. అన్నమయ్య అవును. కొండ మీద ఉమ్, ఆ, ఏమంటారు, సంబరపడిపోయాడు సార్. అవునండి. ఏమని ఏమని ఏమన్నాడు తెలుసా? ఉమ్, కంటి అఖిలాండ కర్తనది కుని గంటి, కంటి మండపములు గంటి, రత్న వేదికలు గంటి. తిరుమల ఎలా ఉండేదో చెప్తాడు అన్నమయ్య. అవునండి. వెంకటేశ్వర ఎంత గొప్పడో చెప్తాడు, అమ్మవారు ఎంత ఉమ్, దయాలువో చెప్తాడు, అవునండి. రామానుజుల వారి వైభవం చెప్తాడు. ఉమ్, అలాంటి మంచి మంచి మాటలన్నీ తిరుమలంతా రాయబడి ఉండాలి. అలాగే ఉమ్, ఇప్పుడుండే ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ, తిరుమలలో అన్ని దేవాలయాల్లో అన్ని అవునండి. చోట్ల అన్ని భాషల్లో ఉమ్, రాయించి పెట్టవలసిన బోర్డు ఏంటంటే, ఆ, శ్రీవారి సొమ్ము తిన్నవాడు కుక్కై పుడతాడు. ఏమన్నాను? శ్రీవారి సొమ్ము తిన్నవాడు కుక్కై పుడతాడు. అని కుక్క అది. బొమ్మ వేసి ఆ, రామాయణం ఉత్తరకాండాన్ని రాసి ఉమ్, ప్రతి చోట పెట్టాలి. అదండి. ఓకే. అలాగే తిరుమలలో ఉద్యోగులందరూ హిందువులే ఉండాలి ఉమ్, ప్రతి దేవాలయంలో. ఎందుకంటే మన ఉమ్, దేవుణ్ణి నమ్మని వాడు మన దగ్గర ఎలా పనిచేస్తాడు? అవునండి. తిరుమలలో ఇన్ని అవును. అపచారాలు జరగడానికి కారణం ఏంటి? వెంకటేశ్వర అక్కడ అన్య మత ఉన్నాడు అనేటువంటి ఆ? అన్య మతస్థులు ఉన్నారండి. అన్య మతస్థులు. ఆ, అన్య సార్, అన్యమతస్థులు అని మనం ఉమ్, అంటున్నాం కానీ వాళ్ళంతా ఇక్కడ హిందువులు పుట్టినోళ్ళేగా. ఉమ్, వాడి ఓకే. పేరు దుర్గా ప్రసాదే, ఆహాహా. కానీ ఆడి దుర్గం అవునండి. ప్రసాదం తిన్నాడు. ఉమ్, ఆడి పేరు శ్రీనివాస్, కానీ ఉమ్, శ్రీనివాసుడు ప్రసాదం అక్కర్లే. ఓకే. మీకు హిందీలో బందర్ అంటే తెలుసా అండి? భద్రుడు కోతి. ఈ ఒక్క ముక్క చెప్పి నేను పెట్టేస్తాను. ఆ, బందర్లో దేవాదాయ ఉమ్, శాఖలో పనిచేసే గొర్రె ఒకటి ఉంది. ఉమ్, ఈ గొర్రెకి జీతం ఇచ్చినప్పుడు హుండీలో డబ్బులు లెక్క పెట్టి ఇస్తారు కదా, అవునండి. వాడు తీసుకోడు. ఉమ్, ఆ డబ్బుల్ని పక్కన ఉండే అసిస్టెంట్ కి తీసుకోమని, ఉమ్, ఆ డబ్బుల్ని ఉమ్, ఏదన్నా షాపులో ఇచ్చి మార్పించి అప్పుడు డబ్బులు ఉమ్, వాడుకుంటాడు. అమ్మో.
చాలా దట్ తోలు ఈస్ ఉద్యోగం పవర్ ఆఫ్. తీశారు. ఆ ఉద్యోగం తీసేయాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ దేవుడు చవట అనడానికి రుజువు ఏంటంటే వాళ్ళ కూడి పెట్టలేకపోవడం. అవును. వాళ్ళ కూడి పెట్టేది ఎవరో వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరం. వాళ్ళ అవును. కూడి పెట్టేది ఎవరో మన సుబ్రహ్మణ్య స్వామి. అవును. వాళ్ళ దేవుడు అన్ఫిట్ అనడానికి ఇదే. హిందూ అవును. దేవాలయాల్లో పనిచేసే ఇతర మతస్థులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నమ్మిన దైవం అన్ఫిట్, అసమర్థుడు, ఉమ్. చవట కాబట్టి మీ కూడు కూడా పెట్టలేక అవును. మా దేవుడి దగ్గర పంపించాడు. మరి వెంకటేశ్వర అవును. స్వామి దయాళువు కాబట్టి పోలేరా ఉమ్. నమ్మకపోయినా తినరా అని పెడుతున్నాడు. కాబట్టి వాడికి ఇంగితం అవును. ఉండాలి. సర్టిఫికెట్ లో వాడు హిందువు, పేరు అవును. హిందువు, హీజ్ ఎ ఉమ్. చీటర్. అది అవును. మ్యాటర్.